దొరికిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్. హంగు ఆర్భాటంతో ఏలూరులో అడుగుపెట్టారు. ఆయన అనుచరులు ఎంపీకి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయం. అందుకని వీళ్ళకి ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికీ తెలుపుతానని మీ అందరికీ తెలుపు. అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటాయి, పాల్గొంటాము. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ తెలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నాకు తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరి మీడియా తరఫున తెలుపుకున్నా, ఎక్కడ కానీ తప్పు చేయలేదు. నేను బయటికి క్లీన్గా వస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అనంతరం కూడా ఏలూరుకైతే పుట్ట మహేష్ అయితే చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున అయితే ఆయనకి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అండ్ పుష్పగుచ్చాలతో కూడా వెల్కమ్ చెప్పారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అనంతరం కూడా తనకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే తనకి డ్రగ్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, క్యాజువల్ గా కలవడానికే వెళ్ళామంటూ కూడా అటు పుట్ట మహేష్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు కూడా ఏలూరులో అడుగుపెట్టిన అనంతరం కూడా ఈ రోజు కూడా మీడియాతో మాట్లాడుతూ అదే ఆన్సర్ ఇచ్చారు తనైతే. సో ఎందుకంటే డ్రగ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదని తను చెప్పుకొస్తున్నారు. అయితే ఈ కేసులో మరొకసారి పుట్ట మహేష్ ను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే అత్యవసర పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కూడా అటు పుట్ట మహేష్ కి అయితే రిలీజ్ ఇచ్చారు. సో అనంతరం కూడా ఇప్పుడు మరొకసారి సిట్ నోటీసులు ఇచ్చి పుట్ట మహేష్ ను విచారించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే అటు రోహిత్ రెడ్డి మరికొంతమందిని కూడా సిట్ అధికారులు అయితే విచారణ జరిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పుట్ట మహేష్ కి ఎలాంటి సంబంధం లేదంటూ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. దీనిపై అటు వైసీపీ విమర్శల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఒక ఎంపీగా ఉండి కూడా ఇలాంటి డ్రగ్స్ పార్టీలకి వెళ్లడం ఎంతవరకు సమంజసం, ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారంటూ కూడా ఇప్పటికే వైసీపీ అయితే విమర్శలు చేస్తూ వస్తుంది. సో అలాంటిది ఈ ఘటన జరిగిన అనంతరం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు పుట్ట మహేష్. అయితే అత్యవసర పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కూడా ఆయన అయితే తిరిగి ఈరోజు ఏలూరుకు చేరుకున్నారు. ఘటన అనంతరం మొదటిసారిగా ఏలూరుకి వెళ్లడంతో కూడా అభిమానులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించి మరి పుట్ట మహేష్ కి అయితే ఘన స్వాగతం పలికారు. విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఒక్కసారిగా కూడా. ఎందుకంటే ఇప్పటికీ పుట్ట మహేష్ కానివ్వండి వారి తండ్రి కూడా బయటకు వచ్చి చెప్పారు, ఎలాంటి తప్పు చేయరనే ఈ కేసులో అసలు నాకు పాజిటివే రాలేదంటూ కూడా పుట్ట మహేష్ చెప్పుకొస్తున్నారు. అయితే సిట్ విచారణ అనంతరం ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఇంకా ఈ కేసుతో ఎవరికెవరికి లింకప్స్ ఉన్నాయనే దానిపై సిట్ విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. మరో పక్కనైతే పైలట్ రోహిత్ రెడ్డిని ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పుట్ట మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరొకసారి విచారిస్తే కనుక ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అసలు ఈ డ్రగ్స్ కేసు ఎక్కడి నుంచి ఎవరెవరికి లింకులు ఉంది అనే దానిపై సిట్ అయితే ముమ్మర దర్యాప్తు చేస్తుంది. సో ఎట్టకేలకు కేసు ఘటన జరిగిన అనంతరం కూడా ఈ రోజు మొదటిసారిగా ఏలూరు పార్లమెంటులో అడుగుపెట్టారు పుట్ట మహేష్ కైతే
ఒక పక్కన అటు ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే మరో పక్కనైతే తన అభిమానులు సైతం కూడా భారీ ఎత్తున ర్యాలీతో ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో పూలదండలతో కూడా పుట్టా మహేష్కి అయితే ఘన స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన అనంతరం కూడా తను ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఇప్పటికీ కూడా తనైతే డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఏ డ్రగ్స్ సేవించలేదు, నాకు పాజిటివ్ రాలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి సిట్ విచారణ అనంతరం కూడా మరొకసారి ఎప్పుడు పిలుస్తుంది, దీనిపై ఎప్పుడు క్లారిటీ రాబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఇక డ్రగ్స్ కేసు ఘటన అనంతరం కూడా ఏలూరుకి చేరుకున్నారు తొలిసారిగా ఎంపీ పుట్టా మహేష్. అయితే భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనకి భారీ ఫ్లెక్సీలతో కూడా ఘన స్వాగతం పలికారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తమ అభిమాన నాయకుడు ఎలాంటి తప్పు చేయలేదో కావాలనే దీనిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు. మరో పక్కన వైసీపీ దీనిపై అటు పుట్టా మహేష్ పై కూడా పూర్తిగా విమర్శలు చేస్తూ వస్తుంది. డ్రగ్స్ సేవించి పట్టుబడిన అనంతరం కూడా దీన్ని ఎలా తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము, అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరూ కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరు మీడియా తరఫున మళ్ళీ తెలుపుకున్నా, ఎక్కడ కానీ తప్పు చేయలేదు. నేను బయటికి క్లీన్గా వస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు.